తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే డైలీ టీవీ సీరియల్స్. ఈ సీరియల్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి. డైలీ టీవీ సీరియల్స్‌కుండే క్రేజ్ కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంతా కాదు. సంవత్సరాల తరబడి ప్రసారం అవుతున్న ఈ సీరియల్స్ ప్రేక్షకుల అభిమానాలతో దూసుకెళ్తూ ఉన్నాయి. అలాంటి కొన్ని డైలీ టీవీ సీరియల్స్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌లో ఉంటాయి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ధారావాహిక సీరియల్. మరి అలా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తున్న సీరియల్‌లో ఒకటే బొమ్మరిల్లు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఇప్పుడు అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఓ సగటు కుటుంబంలో జరిగే సంఘటనలు, సన్నివేశాలు, ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఓ అమ్మాయి ఒక ధనవంతుల కుటుంబానికి కోడలిగా వెళ్తే అక్కడ ఉన్న ఆ కుటుంబ సభ్యులతో మెలిగే విధానం కావచ్చు, సంఘటనలు, సన్నివేశాలు ఎలా ఉంటాయి అనడానికి ఈ సీరియల్ ఒక మంచి ఉదాహరణ. మరి ఈ డైలీ టీవీ సీరియల్‌లో కుటుంబానికి పెద్ద దిక్కుగా, అంతేకాకుండా మామగారిగా, భర్తగా, కుటుంబ బాధ్యతలని, అంతేకాకుండా అందరి యోగక్షేమాలని తెలుసుకునే పాత్రలో కుటుంబ పెద్దగా నటిస్తున్న సురేష్ క్యారెక్టర్ ఇప్పుడు ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా బొమ్మరిల్లు డైలీ టీవీ సీరియల్‌లో లీడ్ యాక్టర్‌గా నటిస్తూ హీరోకి తండ్రిగా, మరియు భర్తగా, అంతేకాకుండా మామగారిగా తనదైన నటనతో మనలందరినీ అలరిస్తున్న సురేష్ ఎవరో, ముఖ్యంగా అతడి కొడుకు గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మరి బొమ్మరిల్లు సీరియల్లో తండ్రి పాత్రలు నటిస్తూ అలరిస్తున్న సురేష్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ముందు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో తండ్రి పాత్రలోనూ, విలన్ పాత్రలోనూ నటిస్తూ కొన్ని దశాబ్దాలకు పైగా రాణిస్తూ ఉన్నాడు. అలాంటి ఇతడు కేవలం బుల్లితెరపై నటుడిగా మాత్రమే కాకుండా షార్ట్ ఫిల్మ్స్లోనూ, వెబ్ సిరీస్లో కూడా నటించడం జరిగింది. ముఖ్యంగా ఇతడు నటించిన సీరియల్స్ విషయంలోకి గనక వెళ్ళినట్లయితే రాధమ్మ కూతురు, నెంబర్ 1 కోడలు, కేర్ ఆఫ్ అనసూయ, పద్మావతి కళ్యాణం, ముద్దమందారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీరియల్స్లో తండ్రి పాత్రల్లోనూ, అంతేకాదు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో విలన్గా కూడా నటిస్తూ వచ్చాడు. అలాంటి ఇతడు మరి ఈటీవీలో ప్రసారం అవుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న బొమ్మరిల్లు డైలీ టీవీ సీరియల్లోని కుటుంబానికి పెద్దగా, తండ్రి పాత్రలోనూ కిరణ్మయికి భర్తగా ఇతడు పోషిస్తున్న పాత్ర ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది. మరి అలాంటి సురేష్కి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఇతడికి పెళ్ళవడం, భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఇక కూతురు పేరు స్నిగ్ధ, కొడుకు పేరు హాసిత్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ తన ఫ్యామిలీతో ఉండే క్యూట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు అందరితో పంచుకునే ఇతడు తన కొడుకు హాసిత్ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. అంటే తన కొడుక్కి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని, స్కూల్లోనే ఎన్నో కప్పులు గెలుచుకున్న అతడు ఇప్పుడు స్టేట్ వైజ్ బాస్కెట్బాల్ ప్లేయర్గా ఇప్పటికే ఎన్నో స్టేట్స్తో ఆడి ఎన్నో కప్పులని, మెడల్స్ కూడా గెలుచుకున్నాడని, తన కొడుకు ఒక మంచి స్పోర్ట్స్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ ఈ మధ్య కాలంలోనే అతడు రీసెంట్గా గెలుచుకున్న ఒక ఇంటర్ స్టేట్ కాంపిటీషన్లో విన్ అవ్వడంతో కొడుకుతో ఉన్న ఫోటోలని, ట్రోఫీలని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో అతన్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్, అభిమానులందరూ కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ని పెడుతున్నారు. అలా మొత్తానికి తెలుగు బుల్లితెరపై సీరియల్ యాక్టర్గా తనదైన నటనతో కొన్ని దశాబ్దాల పాటు హుందాతనం ఉట్టిపడే పాత్రలతో మనలందరినీ అలరిస్తూ ఉన్న బొమ్మరిల్లు సీరియల్లోని ఫాదర్గా నటిస్తున్న సురేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా అతడి భార్య, కూతురు, కొడుకుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని, తన కొడుకుకి సంబంధించిన ఈ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.